మంత్రి నారా లోకేష్ రీసెంట్గా మోదీతో భేటీ అయ్యారు సార్. ఆ తర్వాత ఇండియా టుడే కాంక్లేవ్, సౌత్ ఇండియా కాంక్లేవ్ 2025లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆయన చాలా కీలకమైన కామెంట్స్ చేశారు ఈ అలయన్స్కి సంబంధించి. టీడీపీ అలయన్స్ విత్ ఎన్డీఏ ఇస్ నాట్ టెంపరరీ బట్ ఎ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ టు పిఎం మోదీస్ లీడర్షిప్ అని చెప్పేసి, దాంతోపాటు అన్కండిషనల్ సపోర్ట్ అని కూడా అంటూ ఉన్నారు సార్. అన్కండిషనల్ సపోర్ట్ టు ఎన్డీఏ, బేషరతుగా మద్దతు ఉంటుంది 2029 వరకు కూడా అని చెప్పి. అంత బేషరతుగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ముందు టెంపరీ కాదు, లాంగ్ టర్మ్. ఏ మోడీతో? అమరావతికి మట్టి నీళ్లు కొట్టిన మోడీతోనా? ఎవరిది అన్నది నేను కాదు, చంద్రబాబు నాయుడు. భార్యకు కూడా న్యాయం చేయలేనోడు దేశానికి ఏ న్యాయం చేస్తాడు? అలాంటి వ్యక్తితో లాంగ్ టర్మ్ లీడర్షిప్. అది కూడా నేనన్నది కాదు, చంద్రబాబు నాయుడు. అసలు నరేంద్ర మోడీ పైన చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు నేను కూడా చేయలే. మామూలు విమర్శలు కావు కదా, ఒక్కసారి యూట్యూబ్లో కొట్టండి ఎన్ని వీడియోలు వస్తాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడుపై కూడా మోడీ చాలా విమర్శలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మిత్రుల్ని మార్చడంలో నాకన్నా సీనియర్, ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడంలో నాకన్నా సీనియర్, ఒకసారి ఒడిలో కూర్చోవడం, మరోసారి తిట్లు తినడంలో నాకన్నా సీనియర్ అని మోడీ రకరకాలుగా తనకన్నా ఎలా సీనియరో చంద్రబాబు నాయుడు గురించి చెప్పిన మాట మర్చిపోయామా? పోలవరంకో ఏటీఎం చేసి దోచుకుంటున్నారు, ఇవన్నీ మనం విన్నాం కదా 2019లో. మరి 2019లో ఇవన్నీ మనం వినలేదన్నట్లు, ఇవన్నీ సోషల్ మీడియాలో వీడియోలు లేవన్నట్లు, ప్రజలు పూర్తిగా మర్చిపోయినట్లు లోకేష్ మనల్ని నమ్మించాలని చూస్తే ఎలా సాధ్యమవుతుంది? పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, మళ్ళీ వీళ్ళే చెప్తుంటారు రాజకీయ నాయకులే. అందుకు ఇప్పుడు మోడీతో అలా ఘర్షణ పట్టుకొని ధర్మ పోరాట దీక్షలు చేసి ఇప్పుడు మళ్ళీ మోడీకి ఎందుకు అనుకూలంగా ఉన్నారు అంటే, రాజకీయాల్లో పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్లు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు మేము కలిసామంటారు. మళ్ళీ మీరే ఇది టెంపరీ కాదు పర్మనెంట్ అంటారు. ఏది నిజం అంటే, ఒక సందర్భం ఒక అవసరం వచ్చినప్పుడు ఒకసారి పర్మనెంట్ అంటారు, ఒకసారి టెంపరీ అంటారు. సో వాస్తవాలు చెప్పాలి కదా ప్రజలకు. సో అందువల్ల ఇది అది కారణం ఏంటి అంటే, తెలుగుదేశం నాయకత్వానికి ఒక ఛాలెంజ్ ఉంది. మోడీ అంత సులభంగా చంద్రబాబు నాయుడు నమ్మడం. మీరు రాజకీయాలు ఎవరినైనా అడగండి, టీడీపీలో సీనియర్లు అడగండి, బీజేపీలో సీనియర్లు అడగండి, నాతో చాలామంది చెప్పారు మోడీ ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా చూపలేదు. మీరు గమనిస్తే ఫస్ట్ చిలకలూరుపేట ఎన్నికల సభకు వచ్చారు, అక్కడ అసలు చంద్రబాబు నాయుడు పోడటానికి కూడా మోడీకి మనసు రాలే, జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి కూడా మనసు రాలే. మీరు గమనిస్తే అది తెలుగుదేశం వాళ్ళకు చాలా ఆందోళన కలిగించింది. ఇదేంటి నరేంద్ర మోడీ వచ్చి తన ప్రభుత్వం గురించి చెప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీని తిట్టిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే లేదు, ఆంధ్రప్రదేశ్లో లేని కాంగ్రెస్ని తిట్టిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు మెచ్చుకోలే. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. పోనీ చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలనిపించలే, జగన్మోహన్ రెడ్డి కూడా తిట్టలే. సో తర్వాత మీకు రాజమండ్రి, అనకాపల్లి సభలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, మీకు వస్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళి అనకాపల్లి మీటింగ్, రాజమండ్రి మీటింగ్, చిలకలూరుపేట మీటింగ్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. ఏం చెప్పేది మీరు చూడొచ్చు కావాలంటే. అక్కడ అప్పుడు కాస్త రాజమండ్రి సభలో నాకు తెలుసు టీడీపీ నాయకులు వెళ్ళి ప్రత్యేకంగా బీజేపీ నాయకత్వాన్ని చెప్పారు, ఇది మాకు ఇబ్బంది అవుతుంది, సో ఒక జగన్మోహన్ రెడ్డి విమర్శించడం లేదు, చంద్రబాబు నాయుడు గురించి 4 మంచి మాటలు అనడం లేదు అని. నాకు గుర్తున్నంతవరకు చిలకలూరుపేటలో చంద్రబాబు నాయుడు పవన్ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు అని చెప్పాడు. ప్రతి చోట మీరు ప్రతి మీటింగ్ చూడండి, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నారనుకోండి, మోడీ క్లియర్గా పవన్ కళ్యాణ్ వైపు ఉంటాడు. మీకు అది కనబడుతుంది వీడియోలలో. పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపెడుతుంటాడు. ఎన్డీఏ మీటింగ్లో కూడా మీరు చూడండి, చంద్రబాబు నాయుడును పట్టించుకోలేదు, పవన్ నహే తుఫాన్ అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్తో వ్యక్తిగత ప్రేమ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యానా? మోడీ చాలా తెలివైన వాడు. పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేకమైన అభిమానాన్ని చాటడం ద్వారా చంద్రబాబు నాయుడుతో తనకున్న గ్యాప్ను రిఫ్లెక్ట్ చేస్తున్నాడు మోడీ ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ పొలిటీషియన్. ఆయన చెయ్యి ఊపినా, ఆయన మాట మాట్లాడినా, ఆయన ఏమి చేసినా దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి. వితౌట్ పాలిటిక్స్ మోడీ డజంట్ డూ ఎనీథింగ్.
ప్రతి జస్టర్లో పాలిటిక్స్ ఉంటాయి, ప్రతి జస్టర్లో. అందువల్ల పవన్ కళ్యాణ్ పట్ల అంతగా చూపుతున్న అభిమానంలో కూడా ఒక జస్టర్ ఏంటంటే, ఎన్డీఏలో మాకు నెంబర్ 1 మిత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాదు. మేము నమ్మేది, విశ్వసించేది పవన్ అనే మెసేజ్ మోడీ ఇస్తున్నాడు, రిపీటెడ్గా ఇస్తున్నాడు. మీరు నాకు ఇప్పటి గుర్తు, ఒక తెలుగుదేశం పార్టీతో చర్చలు జరుగుతున్న సమయంలో, చర్చలు జరపడానికి మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత ఆరాటపడ్డాడు చర్చలకు. అప్పుడు మోడీ ఒక లీడర్ని పిలిచి, ముझे मालूम है आप किधर जा रहा है, किससे बात करने के लिए जा रहा है, మీరు ఎవరితో మాట్లాడటానికి వెళ్తున్నారో నాకు తెలుసు, కానీ నేను చెప్తున్నాను, బిలీవ్ మీ, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు చంద్రబాబు నాయుడుతో చర్చ జరపడానికి. ఇది కాదని మీరు టీడీపీ నాయకత్వాన్ని చెప్పమనండి, బీజేపీ నాయకత్వాన్ని చెప్పమనండి, నేను అప్పుడు చెప్తాను ఎంత క్రెడిబుల్ సోర్స్తో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను 40 ఏళ్ళగా జర్నలిజంలో ఉన్నాను. నాతో పాటు 40 ఇయర్స్ క్రితం జాతీయ మీడియాలో పనిచేసిన వారు ఈరోజు భారతదేశ జాతీయ మీడియాలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఒక్కరు కాదు, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. ఇందులో కొంతమంది రోజు అమిత్ షా దగ్గర కూర్చున్న వాళ్ళు ఉంటారు, రోజు రాహుల్ గాంధీ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇటున్నారు అట్టున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తెలియక ముందు కూడా నేను విశ్లేషిస్తుంటాను. చాలామంది సార్ మీరే ముందు చెప్పారు సార్ అంటారు. ఎందుకంటే ఐ నో ఇట్ కనుక. మరి అందుకే రామచంద్రరావు అసలు కాడు ఈటల రాజేందరే ప్రెసిడెంట్ అవుతాడని తెలుగు ఛానళ్ళు అన్నీ ఘోషిస్తున్న వేళ, నేను ఆ తెల్లారి అనౌన్స్మెంట్కి ముందు రోజు ఓ టీవీలో మాట్లాడుతూ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రామచంద్రరావు అన్నాను. అని క్లియర్ ఇండికేషన్ ఇచ్చాను, రామచంద్రరావే ప్రెసిడెంట్ కాబోతున్నాడు అని. నాకు ఎలా తెలిసింది ఇది అంటే, జర్నలిస్టులకు సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు లోకల్గా ఒక పార్టీలో లీడర్గా ఉన్నప్పుడు అక్కడ స్టింగర్గా ఉన్న విలేకరు ఉంటాడు, ఆ లోకల్ పార్టీ లీడర్ ఏదో మండల స్థాయి లీడర్ ఉంటాడు, ఈ స్ట్రింగర్ ఉంటాడు. ఒక దశకొచ్చే వరకు ఏమవుతాడు, ఈ స్ట్రింగర్ బ్యూరో చీఫ్ అవుతాడు, ఆ లోకల్ పొలిటీషియన్ సీఎం అవుతాడు, మినిస్టర్ అవుతాడు. ఆ రిలేషన్ అట్లే కంటిన్యూ అవుతుంది. జర్నలిజంలో పాలిటిక్స్లో ఉండే లింక్ అది. అందువల్ల నేను ఫస్ట్ టైం 1990s ఎర్లీ 90s నేషనల్ మీడియాకి రాయడం మొదలుపెట్టాను. ది ఇండిపెండెంట్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీకి రాసేవాడిని. ఇప్పటికీ కూడా రాస్తున్నాను. ఇవాళ కూడా మళ్ళీ ఇప్పుడు క్వింట్లో రాయాలి కవిత ఎగ్జిట్ గురించి. సో అందువల్ల సోర్సెస్ ద్వారా చెప్తున్న అంశం. అందువల్ల మోడీకి చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం లేదు. ఎందుకు లేదు అంటే వేరే విషయం కాదు, ఇతను చాలా వేగంగా మిత్రపక్షాలను మారుస్తాడు అని. అందుకే బదల్ మే మేరే సే ముజే సీనియర్ హై అన్నాడు చూడండి మీరు. సో అందువల్ల లోకేష్కి ఉండే తపన ఏంటంటే, తెలుగుదేశానికి ఉండే తపన, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా, మా లాయాలిటీ టువర్డ్స్ మోడీ ఈజ్ అన్ఫ్లించింగ్, మాది తిరుగులేని లాయాలిటీ, మమ్మల్ని మించిన విశ్వాసపాత్రుడు ఎవరూ లేరు అని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. నితీష్ కుమార్ ఎందుకు భిన్నం, ఆయన ఏమి చెప్పుకోడు, ఆయనకు తెలుసు, మోడీకి తెలుసు. సో కామ్ ఆయతో రైతే కామ్ తో చలే జాతే ఉస్మే క్యా హై అంటారు ఇద్దరు. కానీ ఇక్కడేమో లేని విశ్వాసాన్ని ప్రదర్శించుకోవడం. ఇప్పుడు దేవుని మీద భక్తి లేనివాడు సందర్భం వచ్చినప్పుడు సాష్టాంగ ప్రణామాలు చేస్తుంటాడు, తనను మించిన దైవభక్తుడు లేడు అని చూపెట్టుకోవటానికి. నిజమైన దైవభక్తుడు ఇలా మొక్కెళ్ళిపోతాడు. కానీ ఈ దైవభక్తులు ఉంటారే, అంటే తన దైవభక్తి పైన అనుమానం ఉంది అనుకున్నప్పుడు పొర్లు దండాలు పెడతారు. అందరూ కాదు, పొర్లు దండాలు పెట్టే వాళ్ళందరూ అలాంటి వాళ్ళ నా ఉద్దేశం కాదు, కానీ పెడతారు. ఎందుకంటే దే వాంట్ టు షో దే లాయాలిటీ. ఇప్పుడు మనల్ని మించిన వాళ్ళు లేరు అని మీకు గుర్తుండే ఉంటుంది. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. మీరు ఆ ఫోటోలు ఇప్పుడు కూడా ఉంటాయి, గూగుల్లో చూడండి. అందులో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీతో సన్నిహితంగా మాట్లాడేందుకు తాపత్రయపడుతున్న దృశ్యాలు కనబడతాయి. ఎందుకు? అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. సో ఇతను మోడీ నుంచి విడిపోయి వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు అని ఎన్డీఏ కాంగ్రెస్ నేతలకు అనుమానం. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక ప్రయత్నం, కానీ ఇది రాజకీయాలు గౌరవాన్ని ఇవ్వదు. బీ హానెస్ట్. ఎస్, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మేము బీజేపీతో కలిసి ఉన్నాం. సో అంతే తప్ప టెంపరీ కాదు, మాది పర్మనెంటు, లాంగ్ టర్మ్. పాలిటిక్స్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండవు. అందులో ప్రాంతీయ పార్టీలకు వేటికి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండవు. ఎందుకంటే వాళ్ళ షార్ట్ టర్మ్, అప్పటికప్పుడు 2024లో కలిశారు, 29లో కలుస్తారో లేదో ఎవరికి తెలుసు? ఎవరికైనా ఖచ్చితంగా చెప్పగలుగుతారా? అసలు టీడీపీ జనసేనలు కలిసి ఉంటారని ఎవరు చెప్తారు? బీజేపీ కలిసి ఉంటారు. అయినా బీజేపీ చరిత్ర మొత్తం తీయండి, ఏ మిత్రపక్షంతో కలిసింది కనుక టీడీపీతో కలిసి ఉండటానికి? జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో కలిసింది, విడిపోయింది. మీకు ఉత్తరప్రదేశ్లో మొదట్లో
ఎస్పీ బీఎస్పీలతో కూడా కలిసింది, తర్వాత విడిపోయింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో కలిసింది, విడిపోయింది. మహారాష్ట్రలో శివసేనతో కలిసింది, విడిపోయింది. బీహార్లో జేడీయూతో ఎన్నోసార్లు కలిసింది, ఎన్నోసార్లు విడిపోయింది. ఒరిస్సాలో బిజు జనతాదళ్తో 2009 వరకు కలిసింది, తర్వాత విడిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఓడించాను. తమిళనాడులో ఏడీఎంకేతో కలిసింది, డిఎంకేతో కలిసింది. మీరు కలవని పార్టీలు ఏం చెప్పండి మీకు. కేరళలో ఎస్ఎన్డిపి అని ఉంటుంది, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం, వాళ్ళతో కలిసింది. ఇప్పుడు ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఆయన పినరాయి విజయన్ మెచ్చుకుంటున్నాడు, ఎస్ఎన్డిపి నాయకుడు నటేషన్. కర్ణాటకలో జేడీఎస్తో కలిసిపోయింది, విడిపోయింది, మళ్ళీ ఇప్పుడు కలిసింది. ఇలా అస్సాంలో అస్సాం గణ పరిషత్తో కలిసింది, విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా దేశమంతటా ఇది ఉన్నాయి కదా, ఇక్కడ ఒక్క దగ్గర కాదు కదా, దేశమంతటా ఇది మనకు కనబడుతుంటే పంజాబ్లో అకాలీదళతో కలిసింది, విడిపోయింది. ఇలా ఎన్ని రాష్ట్రాలు చెప్పిన నేను, తెలుగుదేశంతో మాత్రం ప్రత్యేకమైన రిలేషన్షిప్ ఉంటుంది అని ఎలా నమ్మమంటారు చెప్పండి.